ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పార్టీ అంశాల ఎజెండాగా హస్తినబాట పట్టనున్నారు. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సీఎం కూడా వెళ్లి కేంద్ర పెద్దల్ని కలవనున్నారు. తెలంగాణలోని సాగు తాగునీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రంతో చర్చలు జరపనున్నారు. ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు నిధుల మంజూరు అంశాలపై కేంద్రాన్ని కలవనున్నారు. పక్క రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులపై మరోసారి అభ్యంతరం తెలపనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ అధిష్టానాన్ని కూడా కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఖాళీ అయిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్తో చర్చించనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సుమిత్ర, ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు ఉదయం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సాగు తాగునీటి ప్రాజెక్టులపైన ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసే అవకాశం ఉంది. ఆయనతో ఈ అంశాలపైన ప్రధానంగా చర్చిస్తారని సమాచారం అందుతుంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన చాలా ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు లభించాల్సి ఉంది. వాటన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. వాటితో పాటు వాటికి సంబంధించిన పత్రాలను కూడా అటు కేంద్ర మంత్రికి అందించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు ఇతర అధికారులు కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేపు ఢిల్లీలో బిజీగా గడిపే అవకాశం ఉంది. అయితే ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్సులు రావాల్సి ఉంది. ఇందులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు ఇంకా కొన్ని అనుమతులు రావాలి, నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఒకవైపు దీంతో పాటు ఇక ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైన కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. 9 ఏటి వద్ద బ్యారేజ్ కట్టేందుకు అవసరమైన అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు, ఉమ్మడి ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. వీటిపైన కూడా ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. వీటితో పాటు ఇక భీమా, నెట్టపాడు, కోయిల్ సాగర్ సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన కల్వకుర్తి ప్రాజెక్టులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సాంకేతిక సమస్యలు, ఇక అనుమతులకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇక ఆర్డీఎస్ సంబంధించిన కూడా దాని సామర్థ్యం పెంపుకు సంబంధించి కూడా ఈ చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అనుమతులను కూడా త్వరగా ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భూములకు మళ్లింపుకు అనుమతులు, ఫారెస్ట్ భూముల మళ్లింపుకు అనుమతులు, అదేవిధంగా పర్యావరణ నిబంధనల ప్రకారం క్లియరెన్సులు రావాల్సి ఉంది. వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే, ఇక లోయర్ పెన్గంగాకు సంబంధించిన అంశంపైన కూడా చర్చించే, ఉమ్మడి ఇటు మహారాష్ట్ర, తెలంగాణ, మహారాష్ట్ర దీనికి సంబంధించిన ఇరు రాష్ట్రాల సమన్వయంతో చేయాలని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖను కూడా కోరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చారి ఫర్ ద అప్డేట్స్.